హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో మిగిలిపోయిన లేస్తో అలాగే సిల్వర్ కలర్ టిష్యూ క్లాత్ని యూస్ చేసుకొని సిల్వర్ కలర్ హిప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం 1 ఇంచు వెడల్పున్న లేసు అలాగే 2.5 ఇంచు వెడల్పున్న టిష్యూ క్లాత్ని తీసుకొని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని మనం డోరీని ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లూప్ టర్నర్ని యూస్ చేసుకొని మనం డోరీ ఎలా అయితే రివర్స్ చేసుకుంటామో సేమ్ అదేలాగా దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఈజీగా హిప్ బెల్ట్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలరు సిల్వర్ కలరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఏ శారీ పైకైనా ఏ లెహంగాస్ పైకైనా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సిల్వర్ కలర్ అనేది ఓనీకి లేస్ వేసాను, వేసి మిగిలిన దాంతో హిప్ బెల్ట్ అనేది మ్యాచింగ్ లాగా ఉంటుందని స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా రివర్స్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన నడుం లూజ్కి తగ్గట్టు మనము హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేటివి తీసుకోవాలండి. చూడండి, చివర్లో ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఇలా నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ హ్యాంగింగ్ థ్రెడ్ అనేది దాని లోపల పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి, స్టిచ్ అనేది మనం లాగి కట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా ఖర్చు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దాని లోపల హ్యాంగింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా హ్యాంగింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న లేస్ అనేది ఈ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఈ లేస్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో క్లాత్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. మనం లోపల పేపర్ క్యాన్వాస్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ క్లాత్ అనేది డబుల్గా వేస్తున్నాను కాబట్టి స్టిఫ్గానే ఉంటుందనేసి వేయడం లేదు. చూడండి, చివర్లో కూడా లేస్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసము ఇలా నీట్గా ఆ షేప్కి తగినట్టు కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి సిల్వర్ కలర్ హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఆల్రెడీ మా పాపకి లెహంగా అనేది స్టిచ్ చేశానండి. లెహంగా స్టిచ్ చేసి ఓనీకి సిల్వర్ కలర్ లేస్ అనేది స్టిచ్ చేశాను. ప్లెయిన్ క్లాత్ తీసుకొని దాంట్లో మిగిలిన ఈ లేస్ని దానికి మ్యాచ్ అయ్యేలాగా హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ కలర్ అయితే ఉందండి, ఆన్లైన్లో మీషోలో తీసుకునింది, కాకపోతే సిల్వర్ కలర్ లేదు. ఎలా అనుకొని ఆలోచిస్తా ఉంటే ఈ లేస్ పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుంది కదని ఈ లేస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఆ హ్యాంగింగ్ థ్రెడ్కి 2 వైపులా కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని హ్యాంగింగ్స్ లాగా స్టిచ్ చేసుకున్నట్లయితే మన సిల్వర్ కలర్ హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. 1 ఇంచ్ లేస్ లేకపోయినా మన దగ్గర బ్లౌజ్లకి స్టిచ్ చేసే సిల్వర్ కలర్ లేస్ ఉంటుంది కదండి, నార్మల్ లేసు, వాటితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. డబుల్ లైన్ లేకపోతే 3 లైన్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ లో మనం ఎక్కడ వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా మన చేతిలో ఉన్న పన్నీని యూస్ చేసుకొని మన పిల్లలకి చాలా ఈజీగా అందంగా హిప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. దీన్ని ఇంకా హైలైట్ చేయాలి అంటే కింది వైపున హ్యాంగింగ్ బీడ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పూసలు కానీ స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ హిప్ బెల్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.